అభిషేక్ శర్మ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ చేసింది రిపీట్ చేయగలడా? అది 2024 టీ20 వరల్డ్ కప్. విరాట్ కోహ్లీ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఐర్లాండ్, పాకిస్తాన్ అండ్ యుఎస్ఏ లాంటి చిన్న టీమ్స్ మీద ఫెయిల్ అయ్యాడు. యుఎస్ఏ అండ్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. లీగ్ స్టేజ్ లో 150 కూడా లేదు. తన హై స్కోర్ చూస్తే బంగ్లాదేశ్ కి అగ్నెస్ట్ గా 28 బాల్స్ 37 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ తను లీగ్ స్టేజ్ మొత్తంలో 75 బాల్స్ 75 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. కానీ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాకి అగ్నెస్ట్ గా 15 బాల్స్ 76 రన్స్ స్కోర్ చేసి ఇండియా విన్ అవడంలో కీ రోల్ ప్లే చేశాడు. అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రెసెంట్ ఇండియన్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ కూడా సేమ్ ఇలానే ఉంది. ఫస్ట్ 3 మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు అండ్ ఓన్లీ జింబాబ్వేతో మ్యాచ్ లో బాగా ఆడాడు. తన జింబాబ్వేకి అగెన్స్ట్ గా 30 బాల్స్ 55 రన్స్ కొట్టేశాడు. తన టోటల్ గా ఈ టోర్నమెంట్ లో 7 మ్యాచెస్ ఆడి 89 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇక్కడ చాలా మంది జింబాబ్వే చిన్న టీం అందుకే ఆడారు అంటున్నారు. బట్ తను డకౌట్ అయిన యుఎస్ఏ, పాకిస్తాన్, నెదర్లాండ్స్ కూడా చిన్న టీమ్స్ అని గుర్తించాలి. అండ్ అభిషేక్ స్పిన్నర్స్ బౌలింగ్ లో అవుట్ అవుతున్నాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో విల్జెక్స్ బౌలింగ్ లో 2 4లు కొట్టాడు అండ్ అటాక్ చేసే క్రమంలోనే అవుట్ అయ్యాడు. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ లో అభిషేక్ ఆడితే స్పిన్నర్స్ ని జాగ్రత్తగా ఆడి స్ట్రైక్ రేట్ చేస్తే సరిపోతుంది. సంజు అభిషేక్ గురించి మాట్లాడుతూ అభిషేక్ మీద మాకు నమ్మకం ఉంది, తన ఫైనల్ లో కమ్బ్యాక్ చేస్తారనుకుంటున్నామని చెప్పాడు. సో కొంతమంది మాజీ క్రికెటర్స్ అయితే అభిషేక్ ని కంటిన్యూ చేయాలంటున్నారు అండ్ ఇంకొంతమంది అయితే రింకుని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. బాగానే యాక్షన్ చేస్తున్నావు.